వారం రోజుల తర్వాత నేడు అమరావతికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు. గత 4-5 రోజుల నుండి 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసిన చంద్రబాబు గారు 1వ తేదీన సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు అందించడం మొదలుపెట్టి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొన్న పరిస్థితి మనం చూసాం. 4 రోజులు అనేక పరిశ్రమల శంకుస్థాపనలో, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో, కుప్ప నియోజకవర్గంలో విస్తృత పర్యటనలో, గంట బయటికి వెళితే 10 రోజులు బయటికి రాని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా పర్యటనలు చేస్తున్నారో చూస్తున్నాం. ఒంగును కొబ్బరికాయ కొట్టలేడు, 2 అడుగుల బోధి గట్టును కూడా దూకలేడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవటం, ఆ అసమర్థుడికి ఎలివేషన్లు ఇచ్చుకుంటా పేటీఎం బ్యాచ్ తిరగటం. సిగ్గు తెచ్చుకోండి రా బాబు, సిగ్గు తెచ్చుకోండి. ఆయన వయసు గురించి మాట్లాడే ముందు మీ అసమర్థుడి చేతకాని తనాన్ని గుర్తు చేసుకోండి. గట్టిగా 6 గంటల పర్యటన చేస్తే మడం పట్టేస్తుంది. గట్టిగా 10 నిమిషాలు మాట్లాడితే మాట మడత పడిపోద్ది. అలాంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారితో పోలిక. కొంచెమైనా సిగ్గుపడండి. వరుసగా వారం రోజుల జిల్లాల పర్యటనల అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతి రానున్నారు. ఆర్టీజీఎస్ సమీక్షతో వరుసగా వారం రోజుల జిల్లాల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అమరావతి రానున్నారు. ఆర్టీజీఎస్ సమీక్షతో సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజులు క్షణం తీరిక లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు మొత్తం 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఓయూలు, సంక్షేమ కార్యక్రమాలు, రైతులు, ప్రజలతో ముఖాముఖి వంటి సమావేశాలతో పర్యటన సాగింది. ఈ నెల 1వ తేదీన అమరావతి నుంచి బయలుదేరి నేరుగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పొన్నపవారిపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో మొదట పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం చంద్రబాబు పద్మమ్మకు ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్, తులసమ్మకు దివ్యాంగ పెన్షన్ అందించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్లను కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. అలాగే త్వరలో నెల్లూరు జిల్లాలో మెగా ఫర్నిచర్ పార్క్ కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిస్తామని ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో పేదల సేవలో కార్యక్రమం పూర్తి కాగానే అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదనపాలెం వెళ్లారు. అక్కడ హీరో మోటార్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్ సెంటర్ 2.0కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర ఫౌండేషన్తో కలిసి P4లో భాగస్వామ్యం వహించేందుకు హీరో మోటార్స్ కార్పొరేషన్ ఈ సందర్భంగా ముందుకు వచ్చింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట ఏర్పాటు చేసిన స్కాలర్షిప్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం VBG రామ్జీని 2వ తేదీన ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ముక్కవారిపల్లె గ్రామంలో 4,55,000 వ్యయంతో ప్రతిపాదించిన 3 పనుల్ని 3 నేతలు లాంఛనంగా ప్రారంభించారు. కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు, రాష్ట్రం మరో 4,000 కోట్ల రూపాయల వ్యయంతో VBG రామ్జీ కింద పనులు చేపట్టనున్నాయి. ఆ తర్వాత 2వ తేదీ సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. అక్కడ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రణాళిక శాఖ తిరుపతిలో నిర్వహించిన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ పేరుతో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో పాల్గొన్నారు. రాయలసీమ ప్రజల చిరకాల వాంఛలు నెరవేర్చేలా ఈ నెల 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో జిందాల్ సౌత్ వెస్ట్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. JSW చైర్మన్ CMD సజ్జన్ జిందాల్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మలతో కలిసి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్తో పాటు అనుబంధంగా నిర్మిస్తున్న JSW నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. జమ్మలమడుగు నుంచి విజయనగరం జిల్లాలోని JSW పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో 1,166 ఎకరాల్లో అత్యాధునిక పారిశ్రామిక పార్కును JSW సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 531 కోట్ల రూపాయలను జిందాల్ సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది.
ఈ నెల 3వ తేదీన కడప నుంచి నేరుగా ముఖ్యమంత్రి 3 రోజుల పర్యటన కోసం కుప్పం వచ్చారు. గుడిపల్లి మండలం పొగురుపల్లిలో నిర్వహించిన స్వర్ణ కుప్పం పెట్టుబడుల వేదిక బహిరంగ సభలో పాల్గొన్నారు. 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టులకు MOUలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా 47,540 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఫుట్వేర్ తయారీ సంస్థ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ వరకు వీటిలో ఉన్నాయి. పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ABIS ప్రోటీన్ సంస్థను 167 పారిశ్రామిక ప్లాట్లతో తీర్చిదిద్దిన APIIC MSME పార్కును ప్రారంభించారు. అలాగే 7,489 మంది SC/STల ఇళ్లపై 28 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను ప్రజలకు అంకితం చేశారు. 5 రెస్కో సబ్స్టేషన్లను ప్రారంభించారు. 46,000కు పైగా BC, OC కుటుంబాల ఇళ్లపై 559 కోట్ల రూపాయలతో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కుప్పం పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగంగా 2 రోజుల పర్యటనలో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్ డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 118 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ మోడల్ బస్ స్టేషన్ రాష్ట్రంలోనే అత్యాధునిక బస్ స్టేషన్లో ఒకటిగా నిలవనుంది. అదే రోజు 6 దశాబ్దాల కంగుంది భూ సమస్యకు సీఎం పరిష్కారం చూపారు. అడవి పోరంబోకు నుంచి అసెస్డ్ వేస్ట్ డ్రైగా వర్గీకరించి భూములు సాగు చేస్తున్న రైతన్న కుటుంబాలకు మేలు చేశారు. మొత్తం 322 మంది అర్హులైన లబ్ధిదారులకు 460 ఎకరాలకు పైగా DKT పట్టాలు అందజేశారు. మరోవైపు కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆసుపత్రిలో పంచతత్వ కాన్సెప్ట్తో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛ కుప్పం స్వాగత ఆర్చ్ను ప్రారంభించారు. కుప్పంలో 3వ రోజు పర్యటనలో ఆదివారం పౌల్ట్రీ రైతులు, అభ్యుదయ రైతులు, P4 లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి సమావేశమయ్యారు. పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫామ్ను ప్రారంభించి పరిశీలించారు. కుప్పం అభ్యుదయ రైతులతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా సీఎం సమక్షంలో స్థానిక రైతులకు ప్రయోజనం కలిగించేలా ITC సంస్థతోనూ అధునాత వ్యవసాయ విధానాలు అనుసరించేలా విశాలాక్షి ఇన్నోవేషన్ సస్టైనబుల్ వాల్యూ చైన్ సంస్థతోనూ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే కుప్పం P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.